8వ తరగతి పాప 7,000 రూపాయల అద్దెంట్లో ఉంటున్నటువంటి వ్యక్తి ఏకంగా పెట్రోల్ బంక్ యజమాని, బంగారపు కొట్టు యజమాని అయిపోయాడు. జగన్ దగ్గరికి వెళ్ళినటువంటి పాపానికి అమ్మాయిని దారుణాతి దారుణంగా ట్రోల్. అంతకుముందు బెండపూడి స్కూల్లో ఇంగ్లీష్లో మాట్లాడినటువంటి అమ్మాయి 10th క్లాస్ పాస్ అయినా సరే అమ్మాయిని దారుణాతి దారుణంగా ట్రోలింగ్. ఆ మధ్యన ఇల్లు లభించినటువంటి గీతాంజలి అనే అమ్మాయి గురించి ట్రోలింగ్. ఈ 3 విషయాల్లో అర్థం కాదు ఏంటంటే, మిగతాది సరే జగన్ మీదన వీళ్ళు మాట్లాడతారు, చంద్రబాబు మీద వాళ్ళు మాట్లాడతారు, ట్రోలింగ్లు చేసుకున్నారంటే ఒక అర్థం ఉంది. వీళ్ళు ఏం పాపం చేశారు? వీళ్ళది ఏంటి తప్పు? వాళ్ళ జీవితంలో చేసిన తప్పు వాళ్ళ అభిమానాన్ని చూపించడమో లేకపోతే వాళ్ళ ప్రతిభని ప్రదర్శించడమో ఇది పాపం అయిందా? వీళ్ళని సామాజిక శత్రువులుగా కుళ్ళబొడిచి చంపుతున్నటువంటి వాళ్ళల్లో, పోస్టులు పెడుతున్నటువంటి వాళ్ళల్లో ఎవరున్నారు? విద్యావంతులు ఉన్నారు. పోనీ నిజం ఉంటే తప్పులేదు. గీతాంజలికి ఏమన్నా 10 ఇళ్ళు ఉన్నాయి అంటే అమ్మాయికి ఇవాళ ఇల్లని నాటకం ఆడుతుంది అనుకోవచ్చు. కానీ అమ్మాయికి లభించింది ఆవిడ జీవితంలో 1 ఇల్లు. చివరికి అమ్మాయి చచ్చిపోయేదాకా వేటాడాం. విద్యావంతుల వేట ఇది. చదువుకున్న వాళ్ళ రాక్షసత్వం. బెండపూడి చదువుకున్నటువంటి పిల్ల, అందులో రాజకీయం ఏముంది? ఇంగ్లీష్ వాళ్ళ మాస్టర్ బాగా చెప్పాడు, బాగా మాట్లాడింది. దానికి అమ్మాయిని వేటాడి చేసినటువంటిది. ఏం చేసింది అమ్మాయి పాపం? అమ్మాయిని గురించి ఎంత దుర్మార్గంగా చివరికి అమ్మాయి విరక్తి కలిగించేసే పరిస్థితి సృష్టించారా? ఇప్పుడు ఈ అమ్మాయిని వాళ్ళకి ఆస్తులు ఇచ్చేస్తున్నాం, లేకపోతే తప్పుడు వార్తలు రాస్తున్నాం. ఇది పుట్టించేవాడు ఎవడో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. వాడు కనీసం మానవత్వం ఉండదా? ఇట్లాంటి దొంగ సమాచారాన్ని ప్రొజెక్ట్ చేసేటప్పుడు, తప్పుడు సమాచారాన్ని ప్రొజెక్ట్ చేసేటప్పుడు, అబద్ధాలను ప్రొజెక్ట్ చేసేటప్పుడు సాధారణంగా మనకు తెలిస్తే మాట్లాడచ్చు, తెలియనప్పుడు ఏమన్నా ఉండుండొచ్చు అంటే అర్థం ఉంది. కానీ మనం ఒకటి ఊహించేసి వాళ్ళు అంతంట అని చెప్పేసి రాసేసి దాన్ని షేర్ చేసేసి వ్యక్తిత్వ హననం చేసేసి ఇది ఏం సంస్కారం? మనకి ఎక్కడికి పోతున్నాం?